ఐటీ రంగంలో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ప్రకటించిన ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే ఈ ఒడిదుడుకుల సమయంలో మంచిగానే ఉన్నట్టు నిపుణులు విశ్లేషించారు. దిగ్గజ ఐటీ కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లాభం, ఆదాయం మాత్రం భారీగా పెరిగింది. ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీల లాభం భారీగా తగ్గింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాభాలు పెరిగాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితుల నడుమ డిమాండ్ తగ్గడంతో ఇలా జరుగుతోంది. అయితే ఆయా కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా పడిపోయింది. ఒక్క హెచ్సిఎల్ టెక్ మినహా మిగతా టాప్ 5 కంపెనీల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు తగ్గారు. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు వేతనాలు కూడా పెంచలేదు. వేరియబుల్ పే పైన ప్రకటన చేయలేదు. ఇప్పుడు భారత 4వ అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో దీనిపై కీలక ప్రకటన చేసింది. కష్టకాలంలోనూ ఉద్యోగులకు 85% వేరియబుల్ పే చెల్లించనున్నట్లు పేర్కొంది. అంతకుముందు ఏప్రిల్, జూన్, జూలై, సెప్టెంబర్ త్రైమాసికాల్లో 80% వేరియబుల్ పైనే చెల్లించింది. ఇక సంస్థకు చెందిన క్లౌడ్ విధానం విప్రో ఫుల్ స్టేట్ క్లౌడ్ రిపోర్ట్ ఆధారంగా విప్రో 3వ త్రైమాసికంలో గడిచిన ఆదాయం ప్రతిపాదికన 80,000 మంది ఉద్యోగులకు సగటున ఒక్కొక్కరికి సెప్టెంబర్ త్రైమాసికంలో 100% వేరియబుల్ పే అందించగా డిసెంబర్ త్రైమాసికానికి 89.74%గా ఉంది. వేరియబుల్ పే పెంపు గురించి విప్రో తన ఉద్యోగులకు మెయిల్ ద్వారా వెల్లడించింది. ఇక రెండో త్రైమాసికం, మూడో త్రైమాసికంలో ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో చాలా కంపెనీలు గతంలో ఉద్యోగుల వేతనాల పెంపు తాత్కాలికంగా నిలిపివేయగా అందులో విప్రో కూడా ఉంది. అయితే తర్వాత విప్రో మార్కెట్లో కొంత డిమాండ్ పెరగడంతో ఉద్యోగుల జీతాలు పెంచినట్లు సమాచారం. ఏడాదికి 6 నుండి 8% వరకు పెంచగా ఇది 2023 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. భారత్లో అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ మూడో త్రైమాసికం ఫలితాల సమయంలోనే వేరియబుల్ పే పైన ప్రకటన చేసింది. 70% మంది ఉద్యోగులకు 100% వేరియబుల్ పే చెల్లించింది. మిగతా వారికి బిజినెస్ యూనిట్ పర్ఫార్మెన్స్ ఆధారంగా చెల్లించనున్నట్లు అప్పట్లోనే ప్రకటించింది. ఇక ఇన్ఫోసిస్ తొలి 2 త్రైమాసికాల్లో 80% వేరియబుల్ చెల్లించగా మూడో త్రైమాసికానికి అది 73%కి తగ్గింది. అంతకుముందు మార్చి త్రైమాసికంలో కేవలం 60% మాత్రమే చెల్లించింది.